యూరియా కొరతపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. తెలంగాణ సచివాలయం ముట్టడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎరువుల కొరతపై వినతి పత్రం ఇచ్చారు. వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. యూరియా కొరతపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. తెలంగాణ సచివాలయం ముట్టడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎరువుల కొరతపై వినతి పత్రం ఇచ్చారు. వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇటు బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతల్ని ఎమ్మెల్యేలని ఎక్కడికి తరలించారు? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం సచివాలయం దగ్గర అదుపులోకి తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని తెలంగాణ భవన్ కి తరలించారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సో అసెంబ్లీలో ఏ విధంగా అనుసరించాలి, అదేవిధంగా మండలిలో ఏ విధంగా అనుసరించాలని దానిపైన కూడా ఒక దిశానిర్దేశం ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. అయితే రాష్ట్రంలో యూరియా కొరత పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. దానిలో భాగంగానే ఈ రోజు అసెంబ్లీ ఆవరణ నుంచి వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వరకు కూడా ప్లకార్డ్స్ పట్టుకొని ఆందోళన చేస్తూ వెళ్లి అక్కడ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చి బిఠాయించి అక్కడే ఆందోళన చేయడం జరిగింది. సో ఆ సమయంలో పోలీసులు ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అదుపులోకి తీసుకొని తెలంగాణ భవన్ కి తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యలో సచివాలయం దగ్గర ఒక్కసారిగా కళ్ళుగప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఊహించిన విధంగా సచివాలయం మెయిన్ గేట్ దగ్గర ధర్నాకు దిగారు. అక్కడ సచివాలయం మెయిన్ గేట్ దగ్గర కూడా కూర్చొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ నిరసన తెలిపారు. అంటే రాష్ట్రంలో యూరియా కొరత ఉంటే కాంగ్రెస్ పార్టీకి పట్టనట్టుగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే రైతుల సమస్యలు ఈ పార్టీకి ఎప్పుడు కూడా పట్టవు. రైతుల వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు అనేక హామీలు ఇచ్చారు. రైతులకు సకాలంలో రైతు భరోసా ఇవ్వలేకపోయారు. రైతులు ఆ ఆందోళన ఉన్నారు. ఇవాళ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. వర్షాల వల్ల పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ఇంకా ఇప్పుడు పంటలు వేసుకున్న రైతులకి సకాలంలో యూరియా ఇవ్వకపోవడం వల్ల వేసినటువంటి వరి నాట్లు ఎండిపోతున్నాయి. రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారు, నిరసన తెలుపుతున్నారు, రోడ్లపైకి వస్తున్నారు. యూరియా కేంద్రాల దగ్గర కూడా లైన్లో నిలబడుతున్నారు. చాలా మంది గృహశక్తి కింద పడిపోతున్నారు. కొందరు రైతులు అధికారులపైన దాడులు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము అసెంబ్లీలో ఈ యొక్క ప్రభుత్వ తీరును ఎండగడతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఖచ్చితంగా రేపు వాయిదా తీర్మానం ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే సకాలంలో యూరియా లేకపోతే మాత్రం పంటలు ఎండిపోతాయి. కాబట్టి ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు యూరియా కొరత ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు రైతులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. కాబట్టి అందుకు ఖచ్చితంగా మేము కూడా రైతుల తరఫున ఉండి రైతుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం. అటు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇటు అసెంబ్లీ వేదిక కూడా ప్రభుత్వ ఒత్తిడిని ఎండగడతామని చెప్పేసి కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగానే రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఒక భరోసా ఇచ్చింది. ఇక క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్. కాబట్టి రైతులకి ఒక భరోసా కూడా ఇచ్చారు. కాబట్టి సో కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం పైన అసెంబ్లీలో ఖచ్చితంగా ఎండగడతామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.